సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ప్రజలతో మరింత మమేకం కావాలని నేతలకు సూచన. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలను ప్రారంభిస్తామని వెల్లడి. రేపు నెల్లూరుకి రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కాకాని కుటుంబాన్ని పరామర్శించనున్న వైసీపీ సీనియర్ నేత. ఈ మేరకు కాకాని పూజితతో చర్చించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మార్కాపురంలోని గోల్డ్ షాప్లో మహిళ చేతివాటం. యజమానిని ఏమార్చి చోరీకి పాల్పడ్డ మహిళ. ఆలస్యంగా సీసీ ఫుటేజ్లో గుర్తించిన షాప్ యజమాని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట. కడప జిల్లా సీకే దిన్నెలో 63.72 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే, యథాతథ స్థితి కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసిన హైకోర్టు. ప్రత్యక్ష రాజకీయాలకి వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ. గన్నవరం వైసీపీ బాధ్యతలు తీసుకున్న పంకజశ్రీ వరుస కేసులతో ఏడాది కాలంగా గన్నవరానికి దూరంగా ఉన్న వంశీ. ఒకరోజు ముందే పెన్షన్ల పండుగను తెచ్చిన ఏపీ ప్రభుత్వం. జూన్ 1 చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీని రేపు నిర్వహిస్తున్న కూటమి సర్కార్. అధికారులకు క్లియర్ ఆదేశాలిచ్చిన ఏపీ ప్రభుత్వం. మరోసారి బీఆర్ హైస్కూల్ ని పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ. స్పోర్ట్స్ కోర్ట్ డిజైన్లపై చర్చించిన మంత్రి. బీఆర్ హైస్కూల్ పునఃప్రారంభానికి నారా లోకేష్ పర్మిషన్లు ఇచ్చారని వెల్లడి. కూటమి అరాచకాలపై జూన్ 4న వెన్నుపోటు దినం. పోస్టులను ఆవిష్కరించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతి నియోజకవర్గంలో నిరసనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. నైరుతి రుతుపవనాల రాకతో చల్లబడిన వాతావరణం. నెల్లూరులో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వాన. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందిన నగరవాసులు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మహిళ అనుమానాస్పద మృతి. ఊరి చివరిలో ఉన్న బస్ షెల్టర్లో కొన్నాళ్లుగా నివసిస్తున్న మహిళ. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు. జూన్ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు. డీలర్లతో సమీక్షలు చేసిన అధికారులు. తూకాలలో తేడా వస్తే డీలర్లపై చర్యలుంటాయని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. తీర్థ ప్రసాదాలను అందించిన టీటీడీ ఉద్యోగులు. స్వామివారి దర్శనం మంచి అనుభూతినిచ్చిందన్న డీజీపీ. చివరి దశకు చేరుకున్న మిస్ వరల్డ్ పోటీలు. రేపు హైదరాబాద్ లో ఫైనల్స్. హైటెక్స్ లో జరుగుతున్న భారీ ఏర్పాట్లు. మిస్ వరల్డ్ విజేతకు దక్కనున్న 8,05,00,000 రూపాయల ప్రైజ్ మనీ. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై ఖండన. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన వైసీపీ యువజన నాయకులు. నల్ల దుస్తులతో నిరసన తెలుపుతూ కూటమిపై విమర్శలు.